80 ఏండ్ల దేశ చరిత్రల భారతదేశానికి దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రులు అయింది ఇద్దరు. ఒకళ్ళు దేవేగౌడ, ఇంకొకళ్ళు పివి నరసింహారావు. వాళ్ళిద్దరు కలిసి పరిపాలించింది మొత్తం ఒక్క 6 ఏళ్ళు మాత్రమే. అంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిందన్నట్టే కదా. దేశమంతా ఒక్కటే అయినప్పుడు సమాన హక్కులు ఉండాలి కదా. కానీ మనోళ్ళు ఎంత మంచి లీడర్లు అయినా, ఎంత టాలెంట్ ఉన్నా కేంద్ర మంత్రులు అవుతున్నారు తప్ప ప్రధానమంత్రులు అయితేనే లేరు. ఎందుకో ఎరికేనా? ఎందుకంటే పార్లమెంట్ లో మనకు ఎంపీలు తక్కువ ఉన్నారు. అట్లా మనం వెనకబడిపోయినాం. ఆగో ఆ ఎంపీల సంఖ్యను ఇంకింత తక్కువ చేసే కుట్రలు జరుగుతున్నదట. డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్యమానికి కూడా టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నా. సీట్లు పెరుగుతాయి, స్వీట్లు వంచుకొని తినుండ్రి అన్నట్టు తీయటి పుల్లటి మాటలు చెప్తున్నారు. కానీ దక్షిణాది రాష్ట్రాలల్లో వాటా దక్కకుంటే బరాబర్ ఊకోవద్దు. కేటీఆర్ సార్ చెప్తున్నాడనే కాదు, ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాలంటే చిన్న చూపే ఉంటది. మనకున్న 24% ఎంపీ సీట్లు మనకు ఉండకుంటే కొట్లాడాల్సిందే. జనాభాను కంట్రోల్ చేసుకున్నది మన దక్షిణాది రాష్ట్రాలు. ఉన్న జనాలకు చదువులు చెప్పి అక్షరాస్యత పెంచింది మన దక్షిణాది రాష్ట్రాలు. అంతేకాదు కష్టపడి పని చేసుకుంటే ఆస్తులు పెంచి దేశ సంపదల ఎక్కువ భాగం ఇస్తున్నది మన దక్షిణాది రాష్ట్రాలు. అసొంటి రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, అందరు కొట్లాటకు దిగాలి. ఆ సోయి కడమ పార్టీలకు రావాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పోరాటంలో ముందుండి కొట్లాడితే అన్ని పార్టీల లీడర్లు అండగా ఉండాలి. ఒకవేళ లేకుంటే మనకు మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళమైతాం. ఎప్పటికీ ఉత్తరాది లీడర్లు చెప్పింది చెవులు ఊపుకుంటూ ఉండాల్సింది. కాబట్టి ఎప్పటికప్పుడు కుట్రలను కనిపెట్టుకుంటూ ఉండాలి అంటుండు కేటీఆర్ సారు. కొత్తగా మరొక కుట్ర కూడా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. మీరు చూసింటారు ఇవాళ పేపర్లలో సీట్లు పెరుగుతున్నాయి, అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అని ఇవాళ పేపర్లో మీరు చూసే ఉంటారు. కానీ అందులో కూడా ఏదో కుట్ర జరుగుతున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే బయటికి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు, నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినప్పుడు 50% సీట్లు పెంచుతున్నామని చెప్పిండ్రు. అంటే 110 ఉంటే 179 అవుతుంది, 60 సీట్లు పెరుగుతాయని చెప్పిండ్రు. 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ లో, 26 అవుతాయని చెప్పిండ్రు. కానీ బిల్లు పెట్టిండ్రు, రేపటి నుంచి పార్లమెంట్ పెట్టిండ్రు. బిల్లులో మాత్రం 50% ముచ్చట్లు లేనే లేదు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఒక్క మాట యాది పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఎన్నటికి కూడా తెలంగాణకు మిత్రుడు కాదు. ఆనాడు 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే సీట్లు పెంచుదామనే ఆలోచన ఆ చట్టంలోనే ఉన్నది. కానీ ఆ చట్టాన్ని తుంగలో దొక్కిందే భారతీయ జనతా పార్టీ. అవు నిజమే కదా, తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలు ఎన్నడన్నా చేసినట్టుగా అనిపిస్తున్నది ఆ బీజేపీ పార్టీ. రాష్ట్రం వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు అడిగిండని అన్యాయంగా 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిండ్రు. నిండు పార్లమెంట్ లో మోడీ సార్ మాట్లాడుకుంటా తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిండ్రని తెలంగాణ రాష్ట్రం వచ్చుడు ఇష్టం లేనట్టు మాట్లాడిండ్రు. మన రాష్ట్రానికి రావాల్సిన ఐటీఆర్ ను గుజరాత్ రాష్ట్రానికి పట్టుకొని పోయిండ్రు. మొన్నటికి మొన్న మెట్రో 2వ ఫేజ్ పనులకు అన్ని రాష్ట్రాలకు ఇచ్చి మన తెలంగాణకు తెడ్డు చూపెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే పువ్వు గుర్తు పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. అందుకే అన్యాయం చేస్తున్నట్టే తెలిస్తే మాత్రం ఊకోవద్దు, తెగించి కొట్లాడాలి. దక్షిణాది రాష్ట్రాల పబ్లిక్ సోయికి రావాలి. ఇప్పుడు మాకేం కాదు అని అనుకుంటే తర్వాత తరాలు మనల్నే తిట్టుకుంటాయి.